హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనమైతే రామేశ్వరం టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నుండి మనమైతే ధనుష్కోటికి అయితే స్టార్ట్ అయిపోయాం బస్సులో. రామేశ్వరం నుండి ధనుష్కోటికి వెళ్ళడానికి మా బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్. మేమిద్దరం ఉన్నాం కాబట్టి 60 రూపీస్ అయింది. రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి ధనుష్కోటి వచ్చేసి 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రామేశ్వరం దాటి ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్డు అయితే తడిసిపోయింది. ఇక్కడ వర్షం పడిపోయింది ఆల్రెడీ. చూద్దాం, ముందు ముందు వర్షం ఏమైనా ఉంటుందేమో చూద్దాం. నాకు తెలిసి ముందైతే వర్షం పడేలాగానే ఉంది. వర్షం పడితే మీకు కూడా చూపిస్తాను, పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ముందు రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే మరీ హెవీగా ఏం పడతలేదు, నార్మల్ అయితే పడుతుంది. ఆల్రెడీ పడిపోయినట్టుంది ఇక్కడ వర్షం. ఇక్కడ చూస్తున్నారు కదా, ధనుష్కోటి అయితే ఇంకో 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. వర్షం అయితే ఆగిపోయింది. ధనుష్కోటి దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాం మనం. ఇక్కడ చెట్లు చూసారా, ఈ చెట్లు పక్కనే అటువైపు సముద్రం ఉంది మనకి. ఈ ధనుష్కోటి వచ్చేసి మన ఇండియాకి లాస్ట్ రోడ్డు. రామేశ్వరం నుంచి వెళ్తుంటే ఈ ధనుష్కోటికి వెళ్ళేసరికి రోడ్డు అయితే చాలా నేరో అయిపోయి ఇటుపక్క రెండు వైపులు అయితే సముద్రం వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, సముద్రం ఎంత దూరంలో ఉందో. కొంచెం ముందుకు వెళ్ళితే మనకి రోడ్డు పక్కనే సముద్రం అయితే వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. మన రైట్ సైడ్ అయితే చూపిస్తాను, మనకి లెఫ్ట్ సైడ్ కూడా సముద్రం అయితే ఉంది. మనం వెళ్ళేదాళ్ళు ఇల్లు చూసారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లు అయితే ఉన్నవి. వీళ్ళైతే ఫిషింగ్ మీద ఆధారపడి అయితే బతుకుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఇల్లు అయితే ఎలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళైతే ఇండియా లాస్ట్ రోడ్డు పక్కన అయితే నివసిస్తున్నారు. చూస్తున్నారు కదా, సముద్రంలో చిన్న చిన్న బోట్లు ఎలా ఉన్నాయో. మనమైతే ఆల్మోస్ట్ ధనుష్కోటి దగ్గరలోకి అయితే వచ్చాము. ఇంకో 2-3-4 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి ఉంది దూరం. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న ఇల్లు, షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎండు చేపలు అవి అమ్ముతూ ఉంటున్నారు ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, సముద్రం రోడ్డుకి ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఓన్లీ రోడ్డు పక్కన సముద్రం, రెండు వైపులో సముద్రం అవుతుంది. మన లెఫ్ట్ సైడ్ కూడా సముద్రం అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ధనుష్కోటి దగ్గరికి అయితే వచ్చేసాము మనం. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి ధనుష్కోటి అయితే. ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మన బస్సు అయితే ఇక్కడ డ్రాప్ చేసింది. మనం ప్రైవేట్ వెహికల్స్ అయితే మనం డైరెక్ట్గా ధనుష్కోటి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అయితే వాకింగ్ చేయాలి లాస్ట్కి వెళ్తానికి. రోడ్ ఎండింగ్కి వెళ్తే రోడ్ ఎండింగ్లో ఏముందో మనం చూపిస్తాను, పదండి. అక్కడ మేము వచ్చినప్పుడు అయితే బాగానే ఉంది క్రౌడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫైనల్లీ మన ట్రిప్లోని 8వ డెస్టినేషన్ అయిన ధనుష్కోటికి అయితే మేము చేరుకున్నాము. వెల్కమ్ టు ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. చూస్తున్నారు కదా, ఇండియాలోని లాస్ట్ రోడ్కి అయితే మేమైతే వచ్చేసాం. వచ్చినప్పుడు క్రౌడ్ చూసారా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ చూసారు ఎంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అసలు, బ్లూగా. మనకి ఇక్కడి నుంచే రామసేతు అయితే స్టార్ట్ అవుతుంది శ్రీలంకకి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మాన్యుమెంట్ కూడా ఉంది. ఆ మాన్యుమెంట్ వచ్చేసి 4 సింహాలు ఉంటాయి కదా, అదైతే మనకి ఇక్కడ ఉంది.
ఫైనల్లీ 8వ డెస్టినేషన్ అయితే కంప్లీటెడ్. అలా ఇండియా లాస్ట్ రోడ్డు ఎండింగ్ పాయింట్ అయిన ధనుష్కోటి దగ్గర అయితే మేము కాసేపు తిరిగి చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకట్లేదు, ఓన్లీ స్నాక్స్ అయితే దొరుకుతున్నాయి. స్నాక్స్, ఐస్ క్రీమ్స్ మాత్రమే. వాటర్ కూడా దొరకలేదు మాకైతే. ఈ ధనుష్కోడి నుంచి మనకి వాటర్లో డిస్టెన్స్ అయితే శ్రీలంకకు చూసుకున్నట్టయితే కేవలం 27 కిలోమీటర్స్ మాత్రమే. శ్రీలంక అయితే పక్కనే చాలా దగ్గరలో ఉంది మనకి ఇక్కడ నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా సముద్రం అంతా ఎంత క్లియర్గా ఉందో. వాటర్ చూసారు కదా, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా. చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ వాటర్లో. చూసారు కదా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. ఈ వాటర్లో అయితే రకరకాల చేపలు కూడా కనబడినాయి మాకైతే. చూస్తున్నారు కదా, మీకు కనబడుతున్నాయి కదా చేపలు అయితే ఇక్కడ. కలర్స్ అసలు బ్లాక్ కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, అన్ని రకాల కలర్స్ చేపలు అయితే కనబడుతున్నాయి మాకు ఇక్కడ రాళ్ళల్లో ఇల్లు. అసలు వాటర్ మాత్రం అసలు ఇంత క్లియర్గా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వాటర్ మాత్రం. ఫిషెస్ చూసారు కదా లోపల. ఇక్కడ చేపలు అయితే మనకి రియలైజ్తో అయితే క్లియర్గా భలేగా రకరకాల రంగులతో కనబడుతున్నాయి. కెమెరాలో మీకు కనబడుతున్నాయి లేవో కామెంట్లో చెప్పండి మాకు. చూస్తున్నారు కదా వాటరు, రకరకాల కలర్స్లో చేపలు అయితే భలే ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా చేప. ఒక 2-3 అవర్స్ ఇక్కడే టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం మేమైతే. రిటర్న్లో మీకు వెళ్ళేటప్పుడు అయితే పమ్మన్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను బస్సులో వెళ్ళేటప్పుడు. రామేశ్వరం నుంచి అయితే మేము అయితే రిటర్న్ అయిపోయాము మండపంకి. మండపం నుంచి నా ట్రైన్ అయితే ఈవినింగ్ 5కి ఉంది. మనం అయితే ఇప్పుడు రామేశ్వరం నుంచి మండపం వెళ్ళే పమ్మన్ బ్రిడ్జ్ ఉండేది కదా, అదైతే చూద్దాము. మేమైతే రోడ్ మీద అయితే వెళ్తున్నాము బస్సులో. ఈ బస్సులో నుంచి మీకు పమ్మన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కదా, కనబడుతుంది కదా మనకైతే పమ్మన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా పమ్మన్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి అయితే అటువైపుకి ఈ పమ్మన్ బ్రిడ్జ్ డిస్టెన్స్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సముద్రం పైన అయితే ఉంటుంది బ్రిడ్జ్. మనకి అంతకుముందు పాత పమ్మన్ బ్రిడ్జ్ అయితే పాడైపోయింది కనుక మనకి కొత్త పమ్మన్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం మీరు ఈ వీడియో చూసేసరికి అయితే పమ్మన్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయిపోయి ట్రైన్ అయితే తిరుగుతూ ఉంటుంది కూడా. తర్వాత పమ్మన్ బ్రిడ్జ్ సముద్రంలో కట్టారు దీన్ని. మొత్తం ఐరన్తో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జిని అయితే వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ అయితే అంటారు. ఈ మధ్యలో షిప్స్ అయితే రావడానికి ఈ పార్ట్ వరకు అయితే పైకి అయితే అలా లెగుస్తుంది. దాని కింద నుంచి అయితే షిప్స్ అయితే వెళ్ళిపోతాయి. లెఫ్ట్ సైడ్ చూసారు కదా షిప్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఈ పార్ట్ వరకు అయితే పైకి లెగుస్తుంది, అలాగే లిఫ్ట్ అవుతుంది. పక్కన ఉన్న బ్రిడ్జ్ అంత ముందు అయితే వీ షేప్లో వేసుకునేది, ఇదైతే వర్టికల్గా పైకి లెగుస్తుందంట. దాని కింద నుంచి అయితే షిప్లు అయితే వెళ్ళిపోతాయి.
చూసారా సముద్రంలో ఎంత బాగుందో షిప్స్. అది వచ్చేసి రామేశ్వరం ఐలాండ్. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో సముద్రంలో అసలు. ఆల్మోస్ట్ మనమైతే కొమ్మల బ్రిడ్జ్ అయితే క్రాస్ అయిపోతాయి దగ్గరికి వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి సముద్రం పైన అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. రామేశ్వరం నుంచి మరియు మండపాన్ని అయితే కనెక్ట్ చేస్తుంది ఈ బ్రిడ్జ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతలో అయితే కంప్లీట్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.